వెల్కమ్ టు మైరా మీడియా. బాలకృష్ణ గారు ఏ ముహూర్తాన ఎన్టీఆర్ గారి బయోపిక్ స్టార్ట్ చేశారో ఆ తర్వాత వర్మ గారు దానికి పోటీగా లక్ష్మీ ఎన్టీఆర్ అంటూ స్టార్ట్ చేశారు. మొదట్లో ఈ సినిమా పైన ఎవరికి కూడా పెద్ద ఆసక్తి లేదు. కానీ రిలీజ్ అయిన 2 ట్రైలర్లు చూస్తే కనుక సినిమాపై ఆసక్తి పెరిగి వర్మ మనకి ఏదో చెప్పబోతున్నాడు అని అనుకున్నారు జనాలు. సో ఇక ఈ విషయం పక్కన పెట్టేస్తాయండి. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఏదో రకంగా ఎవరు ఏదో ఒక రకంగా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. టీడీపీ ఈ సినిమా అడ్డుకుంటుందని, నందమూరి కుటుంబం కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపుతుందని చెప్పేసి మనం వార్తలు విన్నాం. అయితే రీసెంట్గా నందమూరి ఫ్యామిలీ ఈ సినిమాపై కోర్టు కేసును విరమించుకున్న సంగతి కూడా మనకు తెలిసినట్టే. మొత్తానికి అంతా ఓకే అయిపోయి మరి సినిమా 15 రిలీజ్ అవుతుందా, ఈరోజు 14, ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి సినిమా 15 కాదు 22 రిలీజ్ అవుతుందని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మరొక వ్యక్తి తెర మీదకి వచ్చారండి. ఈ సినిమాని రిలీజ్ చేయకుండా మరో రకంగా ఇరికిచ్చారు. ఆయనే టీడీపీ కార్యకర్త దేవి బాబు చౌదరి గారు అనమాట. సో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని, మా నాయకుడిని అంటే ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్గా చూపిస్తున్నారని, దీంట్లో రాజకీయం కూడా ఉంది అని చెప్పేశారు. అంతేకాకుండా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకి ప్రొడ్యూసర్ ఒక వైసీపీ ఎమ్మెల్యే అనమాట. ఇది కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్గా చూపించడం వల్ల రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని, దీన్ని ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆప్ చేయాలని చెప్పేసి ఆయన కోర్టులో కేసేయటమే కాకుండా ఈసీకి కూడా ఫిర్యాదు ఇచ్చారు. అన్ని కనుక అనుకున్నట్టు కుదిరితే ఈసీ కూడా ఈ సినిమాని ఆపే ప్రమాదం ఉంది అని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఆయన మాత్రం ఎవరికీ భయపడకుండా సినిమాని రిలీజ్ చేస్తా అంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో నేను చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్గా చూపించలేదు, ఉన్నది ఉన్నట్టే చూపించానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరి లక్ష్మీ ఎన్టీఆర్ పై జరుగుతున్న ఈ వివాదం ఎప్పటికీ ఒక కొలిక్కొస్తుందో తెలియదు. కానీ మార్చి 22న మాత్రం సినిమా పక్కా రిలీజ్ చేస్తారని వర్మ గారు చెప్తున్నారు. ఆయనైతే ఎవ్వరికి భయపడేది లేదు అని అంటున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.